నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. తెలంగాణలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వచ్చినటువంటి రిజల్ట్స్ మనం చూసాము. ఆ రిజల్ట్స్ బట్టి చూస్తే తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే అధికార పార్టీ ఘన విజయం సాధించింది. మరి బీజేపీ గట్టి పోటీ ఇస్తుంది అనుకున్నటువంటి ఆ పార్టీ థర్డ్ ప్లేస్కి వెళ్ళింది. బీఆర్ఎస్ ముందుకు వచ్చింది. మరి నిజంగా కాంగ్రెస్ సంబరాలు చేసుకున్నటువంటి రీతిలో నిజంగా రాజకీయ సమీకరణాలు ఉన్నాయా? ప్రజల్లో కాంగ్రెస్కి అంత గుర్తింపు ఉందా లేదా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ ప్రసాద్ మూర్తి గారు. సార్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే ఆదిత్య. సార్, తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఊహకు కూడా అందట్లేదు. అసెంబ్లీ దగ్గర నుంచి మున్సిపల్ వరకు చూసుకుంటుంటే మారుతూ వస్తూ ఉన్నాయి. సరే, కాంగ్రెస్ మొదటి ప్లేస్లో ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ బీజేపీ మాత్రం సెకండ్ ప్లేస్ కోసం కొట్టుకుంటూనే ఉన్నాయి. అది మనం చూస్తూనే ఉన్నాం. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ అసలు సంబరాలు చేసుకున్నంత రీతిలో నిజంగా ఓటర్లు అంత యాక్సెప్ట్ చేశారు? అసలు ఏంటి అది కనిపిస్తుంది? అసలు చరిష్మా మనకి ఇక్కడ అసలు అది కనిపిస్తుంది. యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ దాదాపు నామరూపాలు లేకుండా అయిపోతుందా తెలంగాణలో అనుకున్నటువంటి తరుణంలో మేమే ఇచ్చాం తెలంగాణ, మేమే తెచ్చాం తెలంగాణ అని చెప్పుకొని వాళ్ళు మొత్తానికి కన్సాలిడేట్ అయ్యి పార్టీ ఘన విజయం సాధించింది అసెంబ్లీ ఎన్నికల్లో 2023. ఆ తర్వాత కన్సిక్యూటివ్ విజయాలు, వరుస విజయాలు బై ఎలక్షన్స్లో జరిగినాయి. కంటోన్మెంట్ కానీ, జూబ్లీ హిల్స్ కానీ బీఆర్ఎస్ సీట్లనే చేజిక్కించుకుంది. ఆ తర్వాత పంచాయతీ ఎలక్షన్స్లో అనూహ్యంగా చాలా ఘన విజయం సాధించింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఘన విజయమే సాధించింది. కానీ పైకి కనిపిస్తున్నటువంటి ఈ ఘన విజయం వెనక, కాంగ్రెస్ ఘన విజయం వెనక కాంగ్రెస్ నిజంగా సంబరాలే చేసుకోవాలా, మన వెనకనే ఉంది, బీఆర్ఎస్ వెనకే వస్తుంది, ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయింది అనుకున్నటువంటి బీఆర్ఎస్ వెనకే ఉంది అని కంగారు పడాలా, కలవరపడాలా అనేటటువంటి పరిణామాలు అయితే ఇప్పుడు మనకి ఈ ఎలక్షన్ ఫలితాలు ఇస్తున్నటువంటి ఈ డేటా పరిశీలిస్తే మనకు అనిపిస్తుంది. పైకి ఏం కనిపిస్తుంది? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓట్ షేర్ డిఫరెన్స్ ఎంత? 11%. 11% ఈజ్ అ హ్యూజ్ డిఫరెన్స్, మామూలు డిఫరెన్స్ కాదు కాంగ్రెస్కి బీఆర్ఎస్. అదే కాంగ్రెస్కి బీజేపీకి 25%. క్లియర్గా మీకు చెప్తాను. మొత్తం ఓవరాల్గా 37,81,232 ఓట్లు పోలయ్యాయి ఓవరాల్గా ఈ మున్సిపల్ ఎలక్షన్లో. కాంగ్రెస్కి 15,05,006 ఓట్లు వచ్చాయి. అంటే ఓవరాల్గా 39.8%, ఇంచుమించు 40% వచ్చింది. అలాగే బీఆర్ఎస్కి ఓవరాల్గా వచ్చినటువంటి ఓట్లు ఎన్నయ్యా అంటే 10,87,347 ఓట్లు వచ్చాయి. అలాగే అది 28.76%. బీజేపీకి తర్వాత 5,92,823 ఓట్లు వచ్చాయి. ఇది 15.68%. సో ఈ డేటా చూస్తే కాంగ్రెస్ నిజంగానే ఘన విజయం సాధించింది. ఇంక అందులో అనుమానం ఏమి లేదు. ఆ విజయాలకి కారణాలు కూడా రాజకీయమైనటువంటి కారణాలు చాలా ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ మాట్లాడలేదు. మనం ఈ వీడియోలో మాట్లాడుకోవాల్సింది ఏమిటయ్యా అంటే ఈ కాంగ్రెస్ సాధించినటువంటి విజయం వెనక కాంగ్రెస్ సంబరపడాలా, లేకపోతే సోదిలో కూడా లేకుండా వెళ్ళిపోతుంది, తొంగలోకి తొక్కేసాం బీఆర్ఎస్ని అనుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వెనకే బీఆర్ఎస్ వచ్చేస్తుందని ఒక్కసారి ఉలిక్కిపడాలా. ఒక్కొక్కసారి మనం సాధించిన విజయం కంటే మన ప్రత్యర్థి మనకు చాలా సమీపంలో ఉన్నాడు. ఆ స్పృహ మనకి చాలా భయం కలిగిస్తుంది, ఒక హెచ్చరిక. సో ఇది ఎందుకు వెనక ఉన్నాడంటే ఓట్ షేర్ ఎంత డిఫరెన్స్ ఉంది కదా, ఎందుకు కంగారు పడాలని నువ్వు అనొచ్చు. 11% ఓట్ షేర్ డిఫరెన్స్ అంటే అసెంబ్లీ ఎన్నికల్లో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఓట్ షేర్ డిఫరెన్స్ ఎంత? కేవలం 2%. కాంగ్రెస్కి 39.4% వచ్చింది. అలాగే బీఆర్ఎస్కి 37.3%. సో డిఫరెన్స్ వాజ్ ఓన్లీ 2%. ఇప్పుడు 11% డిఫరెన్స్, 11% ఉంది. కాబట్టి కాంగ్రెస్కి ఏంటి డోకా ఏంటి అని అడగొచ్చు. కానీ ఇక్కడ మెలికి ఏమిటయ్యా అంటే అసెంబ్లీ ఎన్నికలు జరిగినటువంటి కొద్ది నెలల్లోనే 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి, 2024లో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. 2% మాత్రమే ఓట్ షేర్ డిఫరెన్స్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి దాని ఓట్ షేరు 16.7%కి పడిపోయింది. దారుణంగా పడిపోయింది. అంటే అసెంబ్లీలో 37.3% ఓట్ షేర్ సాధించుకున్న బీఆర్ఎస్ 16.7%కి పడిపోయింది. అనూహ్యంగా
34.9%కి అంటే ఇంచుమించు 35%కి బీజేపీ వచ్చింది పార్లమెంట్ ఎన్నిక. ఇక బీజేపీ అలా వచ్చింది. 40.1% కాంగ్రెస్ అలాగ ఉంది, స్టేబుల్గానే ఉంది. అసెంబ్లీ కంటే కొంచెం మెరుగైంది కాంగ్రెస్. కానీ ఇక్కడ తారుమారైంది ఏమిటయా అంటే బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ని ఇంకా 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 వెనక్కి నెట్టి ఆ బీఆర్ఎస్ బలమంతా, బీఆర్ఎస్ ఓట్ షేర్ అంతా కూడా లాగేసుకొని బీజేపీ ముందుకు వచ్చింది. ఇక్కడ దీనితో అందరూ కూడా ఏమన్నారు అంటే విశ్లేషకులు, పార్టీలు వాళ్ళు ఏమో బీజేపీ వాళ్ళు ఇక నెక్స్ట్ మేమే అని చెప్పేసి వాళ్ళు అంటారు. ఇంకా ఏం లేదు, ఇక అయిపోయింది, ఇక కాంగ్రెస్ని మేమే కొట్టేస్తాం, పడగొట్టేస్తాం, అది ఇదని వాళ్ళు అంటారు. ఈ పార్టీలు వాళ్ళు చెప్పే మాటలు మనకు అనవసరం. కానీ విశ్లేషకులు కూడా ఏం చెప్పారు, బీజేపీయే ఇక నెక్స్ట్ కాంగ్రెస్కి గట్టి పోటీ ఇస్తుంది, గట్టి పోటీ కాదు కాంగ్రెస్ని పడగొట్టేస్తుంది ఇక అని చెప్పి. ఇక్కడ ప్రాబ్లం ఏమిటి అంటే విషయం అర్థం చేసుకోవాల్సింది, బీజేపీ బలమంతా కూడా ఎక్కడైనా సరే పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. పట్టణ ప్రాంతాల్లో, నగర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది బీజేపీ బలం. ఆ ఓటింగ్ ప్యాటర్న్ కూడా మనకు అదే చెప్తుంది. మరి నిజంగా బీజేపీ పట్టణ ప్రాంతాల్లో అంత బలంగా ఉన్నది, పార్లమెంటుకు వచ్చేసరికి తన ఓట్ షేర్ని దాదాపు అంత బాగా పెంచుకుంది, దాదాపు 15% పైగా ఇంక ఓట్ షేర్ని పెంచుకున్నటువంటి బీజేపీ ఇప్పుడు దాదాపు 15% పడిపోయింది. ఇప్పుడు ఈ పురపాలక సంస్థ ఎన్నికల్లో మరి నిజంగా పట్టణ ప్రాంతంలో బీజేపీ బలంగా ఉంటుందనుకున్నప్పుడు మరి బీజేపీ ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఇంకా గెయిన్ అవ్వాలి కదా. బీఆర్ఎస్ గెయిన్ అయిందేంటి? బీఆర్ఎస్ అనూహ్యంగా ఇప్పుడు 28.76% వచ్చేసింది. పార్లమెంట్లో 16.7% ఉన్నది, గెయిన్ అయిపోయింది. పార్లమెంట్లో ఎంత 13.9% ఉన్నటువంటి బీజేపీ 34.9% ఉన్నటువంటిది ఇప్పుడు కేవలం 15%కి వెళ్ళిపోయింది బీజేపీ. మరి పట్టణ ప్రాంతంలోనే బీజేపీ బలమంతా అనుకున్నది, బీజేపీకి ఏం జరిగింది ఏమిటి అనేటటువంటిది ఒకటి. కాంగ్రెస్ కంగారు పడాల్సినటువంటి విషయం ఏమిటి అంటే ఆ బీఆర్ఎస్ ఏముంది, కాళేశ్వరం అవినీతి ఉంది, ఇంకా ఫోన్ ట్యాపింగ్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఇక ఏమి లేదు, కుదేలైపోయింది బీఆర్ఎస్ అనుకుంటున్నదల్లా బీఆర్ఎస్ క్రమంగా బీజేపీకి తన వైపు నుంచి బీజేపీకి వెళ్ళిపోయినటువంటి ఓట్ షేర్ని అంతటినీ కూడా బీఆర్ఎస్ తిరిగి లాక్కుంటుందా, తెచ్చుకుంటుందా అంటే బీఆర్ఎస్ కనుమరుగైపోయే, అదృశ్యమైపోయే అవకాశం తెలంగాణలో లేదు. ఖబర్దార్, జాగ్రత్త అనేటటువంటి హెచ్చరిక బీఆర్ఎస్ కాంగ్రెస్కు చేస్తుందా అన్నట్టుగా ఈ ఫలితాలు ఉన్నాయన్నమాట. అంటే కాంగ్రెస్ సంబరాలు చేసుకోవడానికి, సంకలు గుద్దుకోవడానికి అవకాశం లేదు, ఇదిగో పెరిగింది, రెడీగానే ఉన్న 16.7%కి పడిపోయింది పార్లమెంట్లో. ఇప్పుడు అదే బీఆర్ఎస్ 29% దగ్గర ఓట్ షేర్ సాధించుకుంది. కాబట్టి కాంగ్రెస్ సంబరాలు చేసుకోవాలి, నిజంగా హ్యూజ్ మార్జిన్ సాధించింది. కానీ బీఆర్ఎస్ పట్ల చాలా జాగరూకతతో ఉండాలి. ఎందుకు బీఆర్ఎస్ పెరిగింది, బీఆర్ఎస్కి వెళ్ళినటువంటి ఓట్ షేర్ ఎవరిది, బీజేపీదేనా, ఇంకా వేరే రాజకీయమైనటువంటి స్థానికమైనటువంటి కారణాలు ఉన్నాయా అనేది వాళ్ళు అంచనాలు వేసుకుంటారు. కానీ బీఆర్ఎస్ ఈజ్ దేర్, బీఆర్ఎస్ ఈజ్ దేర్ అని జాగ్రత్తగా హెచ్చరిక చేస్తుంది అన్నమాట ఈ జరిగిన. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ జరిగిన ప్రతి సినారియోలో కూడా పబ్లిక్ మీటింగ్లో 3 పార్టీలు చెప్పేది ఒకటే, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి, ఆర్ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, నో బీజేపీ కాంగ్రెస్ ఒకటి. ఇవి ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి. అసలు తెలంగాణ ప్రజలకి ఏంటి అని ఒక ప్రశ్న కనిపిస్తుంది. పెద్ద జిమ్మిక్ అండి, ఏం లేదు. పార్టీలు ఏంటంటే ప్రజలు అమాయకులు, ప్రజలకు ఏం తెలియదు, మనం ఏం చెప్తాం అదే నమ్ముతారని. కేటీఆర్ హరీష్ రావు ఏమంటారు, బీజేపీని కాంగ్రెస్ ఒకటే అంటారు. అటు కిషన్ రెడ్డి లేదా బండి సంజయ్ ఏమంటాడు, అటు కేటీఆర్ను రేవంత్ వీళ్ళందరూ ఒకటే అంటారు. ఇటు రేవంత్ ఏమంటాడు, ఇటు కేటీఆర్ బీజేపీ, కేసీఆర్ బీజేపీ అందరూ ఒకటే అని వీళ్ళు అంటారు. ఇదంతా కూడా ఇది పొలిటికల్ జిమ్మిక్స్, ఇవి కావు. అందుకనే బీజేపీ నిజంగా ఎందుకు దెబ్బతింది ఏమిటి అనేది చాలా విశ్లేషణలు వాళ్ళు చేసుకుంటారు, ఆత్మపరిశీలన చేసుకుంటారు. కానీ నాకు తెలిసి బీఆర్ఎస్ మీద చాలా లిక్కర్ అవినీతి ఆరోపణలు వచ్చాయి, ఫోన్ ట్యాపింగ్ కానీ, కాళేశ్వరం అవినీతి ఆరోపణలు కానీ, వాళ్ళ అధికారంలో కేంద్రంలో ఉన్నారు. మరి దీని మీద ఈషన్ మాత్రం చర్చ కానీ, స్పందన కానీ పక్కన పెడితే చర్యలు ఏం తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వంలో ఉండి అవినీతి మీద? వాళ్ళు ఏం తీసుకోలేదు. ఎంతసేపు వాడి కోర్టులోకి వీడు, ఆ కోర్టులోంచి వీడి కోర్టులోకి వాడు, ఇట్లాగా పొలిటికల్ గేమ్ ఆడడమే కానీ
పైకి అసలు చర్యలు ఎవరు తీసుకోలేదు. ఇటు కాంగ్రెస్ కూడా ఏమంటుంది, అవినీతి ఆరోపణలు చెప్తున్నారు అంతేగాని యాక్షన్లోకి ఎవరు రాలా. సో ప్రజలు ఏమనుకుంటారు, అంటే పొలిటికల్గా గేమ్ ఆడి రాజకీయంగా లబ్ధి పొందడం కోసం, ఎన్నికల్లో విజయాలు సాధించడం కోసం ప్రత్యర్థుల మీద అవినీతి ఆరోపణలు చేస్తారు, రకరకాల ఆరోపణలు చేస్తారు, కానీ అవి అందులో నిజం లేదేమో అని చెప్పి ప్రజలు కూడా అనుకుంటారనమాట. ఏ చర్యలు ఏమీ లేకపోతే. పోనీ చర్యలు తీసుకుంటే, నిజంగానే చర్యలు తీసుకొని అరెస్టుల దాకా వెళ్తే అప్పుడు ఇదిగో చూసారా రాజకీయ ప్రత్యర్థులను అరెస్టులు చేస్తున్నారు, జైళ్లలో పెడుతున్నారు. అదొక రకం. ఇది ఒక పెద్ద ధర్మ సంకటం అనమాట. ఎర్రకాటంలో పడతారు నాయకులు. కానీ ఏది ఏమైనా సరే అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ మీద ఏ విధమైనటువంటి చర్యల్లోకి యాక్షన్లోకి వెళ్ళకుండా కేవలం ఆరోపణ రూపంలో ఉండడం వల్లే బీఆర్ఎస్ తిరిగి ఇంకా అనేక కారణాలు, వాగ్దానాలు సరిగ్గా నెరవేర్చారా లేదా, ఇచ్చిన వాగ్దానాలు అన్నీ చేశారా లేదా, అవన్నీ కూడా తర్జన భర్జనలు కాంగ్రెస్ వాళ్ళు పడాలి. ఏది ఏమైనా సరే డేంజర్ బెల్ అండి బీఆర్ఎస్కి ఆ మాత్రం స్థానాలు రావడం అనేది. స్థానాలు తక్కువ రావచ్చు కానీ ఓటు షేరు బీజేపీని వెనక్కి గెంటి ముందుకు రావడం అనేది కాంగ్రెస్ వెనకే ఉన్నాను. ఇక రానున్న ఇంకా 2-2.5 సంవత్సరాలు మాత్రమే. ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుందో చెప్పలేం. అసెంబ్లీ ఎన్నికలు, నెక్స్ట్ ఎన్నికలు వచ్చేసరికి పరిణామాలు ఎలా ఉంటాయి, రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయి, ప్రజల మనోభావాలు ఎలా ఉంటాయి, ప్రజలు ఎటు నుంచి ఎటువైపు మళ్ళుతారు ఏమిటి అనేది మనం ఇప్పుడు ఊహించలేమన్నమాట. కానీ ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మాత్రం ప్రతి ఒక్క పార్టీకి, బీజేపీకి ఒక డేంజర్ బెల్, కాంగ్రెస్కి ఒక డేంజర్ బెల్, బీఆర్ఎస్కి ఒక ఉత్సాహం, ప్రోత్సాహకరంగా ఉంది. నువ్వేమీ అయిపోలేదు, నీ ఆట ముగిసిపోలేదు, నీ సత్తువ అలాగే ఉంది, నీ బలం అలా ఉంది, ఇంకా కొంచెం ముందుకు వెళ్తే నువ్వు కాంగ్రెస్కి పోటీ ఇవ్వడమే కాదు, మళ్ళీ కాంగ్రెస్ని తప్పించి మళ్ళీ నువ్వు అధికారంలోకి రావచ్చు అని చెప్పి ఈ ఫలితాలు బీఆర్ఎస్కి ప్రోత్సాహకరంగా ఉన్నాయన్నమాట. కాంగ్రెస్కి బీజేపీకి డేంజర్ బెల్ మోగిస్తున్నాయి. అది సంగతి. ఎస్, చూసారు కదా. ఆల్మోస్ట్ ఇప్పటికే తెలంగాణలో 2.5 సంవత్సరాల పాలన అయిపోయింది. ఇంకొక 2.5 సంవత్సరాలు మాత్రమే ఉంది. ఈ 2.5 సంవత్సరాల్లో ఏమైనా జరగవచ్చు. ఏ పార్టీకి ఎవరు గట్టి పోటీ ఇవ్వబోతున్నారు ఏంటి అనే సమీకరణాలు మారే అవకాశం క్లియర్గా ఉన్నాయనేది క్లియర్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.